అసలు మాట రాలేదు. చాలా థ్యాంక్స్. మీరు ఇలాగా మామూలు జనాభాతో కూడా మాట్లాడుతున్నందుకు, డైరెక్ట్ గా ఫోన్ నంబర్ మీరు ధైర్యంగా ఇచ్చి మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీ మీతో మాట్లాడు. మామూలు జనాలతో మాట్లాడడం కాకపోతే మనం ఏమన్నా మనం మామూలు వాళ్ళం కదా, మనం కూడా మామూలు వాళ్ళం. నువ్వు మామూలు, నేను మామూలే. అవునవును, అంతే. మనం అందరం నానా ప్రధానమంత్రి అంత ఆయన నిన్న ఏం చెప్పారు పార్లమెంట్లో? హమ్ సబ్ బరాబర్ అన్నారు. ఇది 3 సార్లు గెలిచిన ప్రధాని హమ్ సబ్ బరాబర్ అంటే మనం ఒకడు గొప్ప ఏమిటి, ఒకటి తక్కువ ఏంటి? అసలు అన్నమయ్య చెప్పిన అన్ని శాస్త్రాల్లో చెప్పింది ఏమిటి? మనం అందరం ఒకే ఆత్మస్వరూపులం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్షష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. అంటే అర్థం ఏంటి? మీరందరూ నా అంశలు అన్నారు కృష్ణ భగవానుడు 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో. అంటే ఏంటి అర్థం? భగవంతుని అంశలు అన్నప్పుడు ఇంకా అందులో ఒక దేశ, ఒక మత, ఒక ప్రాంత, ఒక కుల, ఒక భాష, వీటి తారతమ్యాలు శరీరానికే కదా. ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడనాతడే హరి నెరిగిన వాడు. ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి. కాబట్టి భగవంతుడు మన శాస్త్రాలు చెప్పేది గుణమే తప్ప శరీరానికి సంబంధించి కాదు. ఎవడ ఎక్కువ కాదు, ఎవడ తక్కువ కాదు. నాన్న చచ్చిపోయాడు రాజుగారు, కాసేపటికి సైనికుడు చచ్చిపోయారు. ఇద్దరిని తీసుకెళ్ళి శ్మశానంలో విడివిడిగా తగలెట్టారు. ఇప్పుడు ఏ బూడిద కాస్ట్లీ బూడిద అంటావు? ఆలోచించి కాదు హర్ష, ఏ బూడిద పట్టుకెళ్తారా? ఎవరన్నా ఇంటికి పట్టుకెళ్తారా? రాజుగారి బూడిదకి ఏమన్నా వాల్యూ ఉందా? కొంతసేపు ఉంటే అది గాల్లో కలిసిపోద్ది కూడా. మరి నువ్వు ఇంతకుముందు మరి తొడగొట్టావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. నేను రాజుని, నేను ఎవరో తెలుసా అన్నావు. అందుకనే మనం చదవాలి, వినాలి. నాకేమో వినేవాళ్ళు ఉంటే బాగుండేది. ప్రతి గుళ్ళో రోజు పొద్దున్నే భజగోవిందం వెయ్యాలి. గర్వం మొత్తం పోయి వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వస్తే ప్రపంచంలో వైరం ఉండదు. ఏమంటారంటే శంకర్ల వారు, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఏంటి దాని అర్థం ఏంటి నాన్న? దాని అర్థం ఏమిటంటే హర్ష కథ చెప్పండి గురుగారు. దాని అర్థం ఏంటంటే కట్ అయిందేమో. మాంచెస్టర్ నుంచి మాస్టర్ పీస్ నువ్వు. ఇలా పొద్దున్నే ఇలా మంచి విషయాలు వినడానికి నువ్వు ఫోన్ చేసి, అంటే నీకు అర్ధరాత్రి మాకు పొద్దున్న అనుకో. యాక్చువల్గా ఈ టైంలో మాట్లాడను నేను. నేను ముందు మీకు సారీ చెప్దాం అనుకుంటే సడన్ గా నేను మీకు ఫోన్ చేస్తాను, టైం చూడకుండా. మీరు ఏ పనిలో ఉంటారేమో అనుకున్నాను నేను. సరే ఒకసారి చేద్దాము, అట్లీస్ట్ తర్వాత ఎవరైనా రెస్పాండ్ అవుతారేమో అనుకున్నాను. మీరు డైరెక్ట్ గా లిక్ చేశారు, నాకు మాట రాలేదు నోటి నుంచి. మీ వాయిస్ నేను విని సడన్ గా మీ వాయిస్ లైవ్ లో వినేసరికి నాకు ఇప్పటికీ ఒక ఏదోలా అనిపిస్తుంది అనమాట. ఇప్పటి వరకు నేను మీ వీడియో, మీరు ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళారు, ఆ వీడియో నేను అప్లోడ్ చేశారు. చిన్న ముస్లిం పాపది ఏదో పెట్టారు, నేను చూస్తున్నాను. అది ఈ అమ్మాయి ఇంత బాగా కష్టపడుతుంది, మీరు 500 ఇచ్చారు. నేను అందులోంచి మీ నంబర్ తీసుకున్నా. ఎవరో అడిగారు మీ నంబర్ కామెంట్ లో, అడిగితే నేను ఆ నంబర్ తీసి సేవ్ చేసుకున్నాను. ఇంకోటి నేను మీకు వాట్సాప్ లో చేయడానికి కూడా కారణం అది, నాకు డైరెక్ట్ ఫోన్ అవ్వదు కదా. అవునవును, నేను మీకు వాట్సాప్ లో వాస్తవానికి ఈ టైంలో మాట్లాడను కదా. యాక్చువల్లీ నేను ఈ టైంలో ఏం చేస్తాను, భగవద్గీత చదివేశాను. ఇంకొక
శిష్టాష్టకం చదువుకున్నాను. ఇంకా నేను చదవాల్సిన బ్యాలెన్స్ ఏమున్నాయంటే ఆదిత్యవరం చదువుకోవాలి, తులసి పూజ చేయాలి, స్వామికి పూలు తులసి కోసి పెట్టాలి, నైవేద్యం పెట్టాలి, హారతి ఇవ్వాలి, జపం చేయాలి, యోగా చేయాలి. ఇవన్నీ అయిన తర్వాత మాట్లాడతాను. కానీ ఇంత పొద్దున ఎందుకు మాట్లాడానంటే మా లాయర్ గారు ఏదో పని మీద మొదలు పెడదామా అన్నారు. అంటే ఎవరికో ఒక గుడి పూజారికి ఫోన్ చేసి నా మౌనం బ్రేక్ చేశా. అలా బ్రేక్ చేసి అంతే అలా చేత్తో పట్టుకున్నాను. ఇది గుయ్యమంది. ఏమిట్రా గుయ్యమంటుందని చూస్తే పేరు అదే. అంటే ఇది ఇండియా నెంబర్ అనుకో, సర్లే మళ్ళీ చూద్దామని వదిలేసి ఉండేవాడిని. సరే ఎక్కడి నుంచో వేరే కంట్రీ నుంచి అని ఇంకెత్తా నాన్న. అయితే ఒక్క మాట చెప్తాను, చాలా ఆనందం నువ్వు ఇలా ధర్మనిష్ట కలిగి ఉండడం. అయితే శంకర్ల వారు ఏం చెప్పారంటే, మాకురు ధనజన యవ్వన గర్వం. నీకు ధనం ఉందని, జనం ఉన్నారని, యవ్వనం కలిగి ఉందని నువ్వు అసలు రెచ్చిపోద్దాం బ్రదర్ అలాంటి సాంగ్స్ ఏం పాడకు. గర్వం చేత నువ్వు ఈ ఉన్నాయని గర్విస్తే హరతి నిమేషత్కాల సర్వం. కాలం ఏం చేస్తుంది, క్షణాల్లో వీటిని హరించేస్తుంది, తీసేస్తుంది. ఎంతసేపు అండి, ఇవాళ కనబడినోడు రేపు కనపట్లేదుగా. అంతే. కోవిడ్ వచ్చినప్పుడు చిన్నపిల్లలు చచ్చిపోయారు, తీసుకెళ్ళి నల్ల కవర్లో ప్యాక్ చేసి గొట్టలో వేసి పట్టేసారు. అంతే, ఎంత గొప్ప వాళ్ళైనా సరే. అసలు ఏది మనం చెత్త తీసుకెళ్తాం చూడు, చెత్త కుప్పల్లో వేసి తీసిపోయారు నాన్న శవాలని. ఎవరు ముట్టుకోలేదు. నువ్వు అసలు ముట్టుకుంటే కందిపోయే బాడీ కలిగినోడు నువ్వు. ఎన్ని పౌడర్లు కొట్టావు, ఎన్ని యాక్సులు కొట్టావు, ఎంత క్రీములు రాసావు, రారా బావా అని చెప్పి బావర్చీలో ఎన్ని తినిపించావు, బరిస్తాలో ఎన్ని భరించావు, కేఎఫ్సీలో ఎన్ని కోళ్ళు మింగావు, ఇలా ఎంత పెట్టావు ఈ శరీరానికి నువ్వు. 300 చొక్కా వేసుకోవచ్చు, 3000 చొక్కా వేసుకోవచ్చు, 30,000 వేసుకోవచ్చు, ఏమిటో అలా దీనికోసం అవసరానికి మించి చాలా చేసేసి దీనికోసం ఎవరెవరినో పాడు చేసి బాధ పెట్టి చివరికి నువ్వెవరో కనీసం గుర్తింపు లేకుండా బూడిదైపోయావే, మట్టిలో మట్టి అయిపోయావే. కులం కోసం, ప్రాంతం కోసం, భాష కోసం, మతం కోసం నువ్వెంత బాధ పెట్టావు, బాధపడ్డావు. నువ్వెవరు ఇప్పుడు? నువ్వెవరు? మట్టి అయిపోయావు. నీకేమైనా అస్తిత్వం ఉందా? అందుకని ఈ జ్ఞానం కలిగి ఉండాలి. ఈ జ్ఞానం కలిగి ఉంటే భగవంతుడి యొక్క సాకారం అవుతుంది. ఏదో లిమిటెడ్గా అలా గిరిగీసుకుని దేవుడు ఉన్నాడు, కాకపోతే వాడికి మేము బొడ్డుకోసి పేరు పెట్టాం, నువ్వు అలాగే పిలవాలి, మేము బుక్ రాసాం అదే ఫాలో అవ్వాలి, లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నిన్న వాడు ఎవడో పెట్టాడు, ఒరే రాణమన్ దాస్ నువ్వు ఖచ్చితంగా నరకానికే అన్నాడు అని నేను వెంటనే లవ్ సింబల్ నొక్కేశాను. నరకానికే అన్నాడుగా, వెంటనే లవ్ సింబల్ నొక్కేశాను, లైక్ కొట్టేశాను. కానీ నాకు ఒక డౌట్, మీరు అంటే ఇలాంటి ఒక ఆధ్యాత్మిక ఇదిలో ఉంటారు కదా, మీకు ఈ సోషల్ మీడియా, ఈ కామెంట్స్ ఇవి మీకు అంటే డీవియేషన్, డిస్టర్బెన్స్ గా అనిపించట్లేదా? ఎప్పుడైనా నీకు అర్థం ఈ కంటిన్యూస్ ఫోన్లు చేయడం అంటే ఈ మెసేజ్లు, కామెంట్ల వల్ల మీరు డిస్టర్బ్ అవరా? అంటే మీరు అనుకున్న అందులోకి డీవియేట్ అవ్వారా ఎప్పుడైనా? అవునా, నీకు జోక్ చెప్తాను, ఎంజాయ్ చేయి. ఎవరో స్టూడెంట్ బయట బోర్డు పెట్టి బయట స్టిక్కర్ అంటించి రూమ్లో ఉన్నాడు. సో ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అది పడుకున్నాడు లోపల. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అది పెడితే మనం పెద్ద చెప్పుకునేది ఏం లేదు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ కింద పెట్టాడు, బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ డిస్టర్బ్డ్. అలా అది ఉదాహరణకు సరదాగా చెప్పాను. పులికి, సింహానికి ఎప్పుడైనా జింక దొరికితే వెంటనే తినేయకుండా దాన్ని కాసేపు పట్టుకుని వదిలి ఆడుకుంటుంటుంది. అందులో టెన్షన్ ఏం లేదు కదా, సరదా. అలాగా ఎవరైతే ఇలాగా
మా కాల్ చేసి నన్ను తిడుతూ లేకపోతే నన్ను ద్వేషిస్తూ ఉంటారో ఇవన్నీ పులికి దొరికిన జింకలు లాంటివి. ఫ్లూటు జింక ముందు కదా. ఇప్పుడు మొన్న అతను ఎవరో ఈటు అంటే తెలుసా? సైన్స్ ప్రకారం కాదు నాన్న, సెన్స్ లేని వాళ్ళ ప్రకారం ఈటు అంటే ఎడారిటు. ఒక ఈటు నన్ను మా అమ్మని బోల్డ్ అని బండబూతులు తిడుతూ మెసేజ్లు పెట్టాడు, వాయిస్ మెసేజ్లు. నేను అతను ఫోన్ చేయలేదు, నేను స్టేటస్ పెడితే ఆ స్టేటస్కి రిప్లైగా బోల్డ్ అని తిట్లు. నేను అతను వాయిస్ మెసేజ్ పెట్టాను, సార్ మీది మంచి పుట్టుక అయితే ఇప్పుడు నన్ను తిట్టినవన్నీ మీ అమ్మగారికి వినిపించి నాకు ఫోన్ చేయండి అన్న. రెస్పాన్స్ ఉండదేమో, ఇంకేం ఉండదు కదా నాన్న. అలా 100 మంది రారు నాన్న, ఒక్కరిద్దరు కాదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న, మీ నాన్నగారి పేరేంటి? నాన్నగారి పేరు శివప్రసాద్. మీ అమ్మగారి పేరేంటి? ఉషారాణి. టక్ ఎంతసేపు పట్టింది? అదే నాకైతే వీళ్ళతో చెప్పించడానికి జీవితకాలం కూడా సరిపోదు. నువ్వు ఎన్నో ఇంటర్వ్యూలో వీడియోలో చూసుంటావు, సార్ ఆ సార్ పేరు చెప్పండి సార్, ఆ సార్ పేరు చెప్పండి అయ్యా. ఏది నేనేమన్నా ఆస్తి అడిగానా, డబ్బులు అడిగానా, బంగారం అడిగానా? వాళ్ళ నాన్న పేరు చెప్పించలేను నాన్న. నా జీవితంలో ఏదైనా అట్రప్లాప్ ఉందంటే గొర్రెలతో వాళ్ళ నాన్న పేరు చెప్పించలేకపోవడమే. అంటే ఒక మనిషి తన చెప్పాక మాట్లాడదా. అదే మీ టైం నేనేమి తీసుకోవట్లేదు కదా మీరు. లేదు నేను పొద్దున్న కషాయం కాసుకుంటాను కదా, ఆ కషాయం తాగుతూ మాట్లాడుతున్నా. చెప్పు. మీరు భగవద్గీత అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది మీరు గారు. నేను 10th క్లాస్ లో అంటే 2014లో ఉండేటప్పుడు మా తెలుగు మాస్టర్ కూడా ఇలాగే క్లాస్ లో తెలుగు పద్యాలు అంటే ఈ క్లాసులో చెప్పకుండా ఆయన ఏంటంటే ఈ ధర్మం గురించి ఆయన తెలుగు మహాసభలు కూడా అప్పుడు అయింది తిరుపతిలో 2014లో. ఆ టైంలో ఆయన అటెండ్ కూడా అయ్యారనమాట. అటెండ్ అయ్యి అక్కడ జరిగిన మంచి విషయాలు అన్ని మాకు చెప్పారు. ఆయన నా నడవడిక అన్నిటిని మెచ్చుకొని అన్నిటిని నేను బాగా వెళ్తున్నానని తెలిసి నేను 10th అయిపోయిన వెంటనే నాకు ఆయన భగవద్గీత ఒక గిఫ్ట్ గా ఇచ్చారు. ఎవరికి ఏది ఇవ్వరు. భగవద్గీత గీతా పబ్లికేషన్స్ పెద్ద ఎల్లో కలర్ బుక్ ఉంటుంది. బుక్ వచ్చి నాకు ఇచ్చారనమాట. మర్చిపోలేను. నా ఎదురుగా ఉంది పదచ్ఛేద అన్వయ టీకా తాత్పర్య సహితం. అయితే ఇది అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఆ బుక్ ని నేను తర్వాత అసలు ఎప్పుడు కూడా చదవలేదు. నాకు ఎందుకు భయం అంటే ఆ బుక్ ముట్టుకోవడం. మనం ఆ బుక్ చదివితే ఒక మంచి ఆలోచనలతో మనం మంచి దాంతోనే చదవాలని నా ఉద్దేశం. ఇప్పుడు అది చదివి మళ్ళీ మనం ఏమైనా చెడు ఆలోచనలు వచ్చినా ఏమైనా మనకి ఒక ఏదో టైం పాస్ గా చదవకూడదని చెప్పి నేను ఇప్పటికొచ్చి ఆ బుక్ ని 10 ఏళ్ళు అయింది. గురుగారు 10 ఏళ్ళు అయింది. నువ్వు చాలా అన్యాయం చేసావు మీ మాస్టర్కి. 10 ఏళ్ళు అయింది. నేనేమనుకుంటానంటే ఆ టైం కోసం చూస్తున్నాను. దాన్ని ఖచ్చితంగా నేను తొందరలోనే ఒక నిష్టగా కూర్చొని చదువుదామని అనుకుంటున్నాను. కానీ ఇవాళ మొదలు పెట్టాలి. ఎందుకు చెప్పనా? ఇవాళ మొదలు పెట్టాలి. ఎందుకు చెప్పనా? కాలం ఎప్పుడు దాకా మనం భూమి మీద ఉంటామో తెలియదు కదా. ఇప్పుడు నేను ఉదయం 8 అయింది, ఇప్పుడు నేను చనిపోయినా పర్లేదు అని నేను చెప్పగలను. ఎందుకంటే పొద్దున్న లేచాను, అన్నమయ్య కీర్తనలు విన్నాను, భగవద్గీత చదువుకున్నాను, శిష్టాష్టం చదువుకున్నాను, ఇంకా బాకీ హై ఆదిత్య హృదయం, తులసి పూజ, స్వామికి అలంకారం, స్వామికి నివేదన, స్వామికి పూజ, ఇవి బాకీ ఉన్నాయి. ఇవి చేసేసిన తర్వాత చనిపోయినా పర్లేదు, చేయకుండా చనిపోయినా పర్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ పొద్దున్న లేచాక మౌనంగా ఉండి కొన్ని చదువుకున్నాను, కొన్ని విన్నాను. అలా మనం ఎప్పుడు పడిపోతామో తెలియదుగా. కాబట్టి ఎప్పుడూ లోపల భగవన్నామ స్మరణ జరగాలి, చెవులు ఎప్పుడూ పనిచేస్తూ ఉండాలి, అంటే వింటూ ఉండాలి. నువ్వు ఇంగ్లీషులో
వినడం ఇష్టమైతే గౌర్ గోపాల్ ప్రభు అని కొట్టు, ఆయన విను. అలాగే శ్రీల ప్రభుపాదులు వారు ఇస్కాన్, అంటే ఇంగ్లీష్ చాలా బాగుంటుంది, కంటెంట్ చాలా సులభంగా మనకి గులాబ్ జామ్ ముక్కలు చేసి స్పూన్తో అమ్మ పెడితే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. అది పాయింట్ 1. రెండోది హిందీలో వినాలనుకుంటే శ్రీ పరాశర్ మహారాజు, రాజేంద్ర ప్రసాద్జీ మహారాజు వాళ్ళే విను. అలాగే తెలుగులో వినాలనుకుంటే శ్రీభాష అప్పలాచార్యులు వారు, శ్రీ సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు వారు. అలాగే ములుకొట్ల సదాశివశాస్త్రి గారి హరికథ పెద్ద ఆయన, నేను పుట్టేసరికి ఆయన ఉన్నారో లేరో కానీ మన అదృష్టం ఆకాశవాణి వాళ్ళు ఆయన పాడినటువంటి ఆయన చేసినటువంటి హరికథ ఆడియోని వీడియో కింద చేసి యూట్యూబ్లో పెట్టారు. ఆయన అసలు ఎంత ఆర్తితో రామా అసలు అంటే నేను చెప్పలేను ఎంత బాగా అంటే త్యాగరాజ స్వామి వారి గురించి చెబుతూ అంటే త్యాగరాజ స్వామి వారు ఇవన్నీ ఎందుకు చెప్పేస్తుందంటే ఇన్నిసార్లు వినుంటాను తెలుసా, ఒక్కోటి అంటే ఒకే సేమ్ లెక్చరు సేమ్ హరికథ 100 సార్లు వినేస్తాను. అర్థమైందా? సేమ్ మీరు అది కళ్ళు మూసుకున్నా కూడా మీకు అవి వినకపోయినా విన్నట్టుగా వస్తుంది. అలా విన్ని రోజు ఇంకా అదే అది వినడం ఎన్నిసార్లు వినుంటానంటే అది నా మనసు మీద అలా పడిపోతుంది. అందుకే వెంటనే నేను వాటిని చెప్పగలను. అందులో ఆయన అంటారు రాములు త్యాగరాజ స్వామి వారి ఆయన పూజ చేసుకునే రాముణ్ణి కావేరీ నదిలో పడేస్తే ఆయన చాలా బాధపడుతూ డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆ స్వామివారి పూజా మందిరం ఉంటుంది కానీ అందులో స్వామివారు ఉండరు. స్వామి ఎప్పుడు నన్ను కరుణిస్తావు అని చెప్పి ఆ అడిగే తీరు త్యాగరాజ స్వామి వారు ఎలా అడుగుతారో దాన్ని వీరు ఎంత చక్కగా అన్వయం చేస్తారో. అంటే ఏంటి, దాన్ని ఫీల్ అవ్వడం. ఏదైనా అలా ఫీల్ అవ్వగలిగితే లోపల మనం కూల్ అయిపోతాం, మన గుణాలు సీల్ అయిపోతాయి, చెడ్డ గుణాలు. ఇప్పుడు రాముడి కోసం ఆయన ఎంత వైరాగ్యం చెందారంటే చివరికి ఆయన భార్య త్యాగరాజ స్వామి వారి భార్య అలా డిప్రెషన్లోకి వెళ్ళి కోమలోకి వెళ్ళిపోయారు. అలాగే శరీరం వదిలేశారు. ఇప్పుడు రాముల వారి విగ్రహం కోసం అది కనబడలేదని వారు ఎంతో డిప్రెషన్ చెందారు. విగ్రహారాధన గొప్పతనం చెప్తాను, కానీ వాళ్ళ బాధపడ్డారు తప్ప ఎవరిని బాధ పెట్టలేదుగా. గమనించావా? చివరికి వాళ్ళు రాముల వారి విగ్రహం కనబడలేదని బాధపడ్డారు తప్ప ఎవరిని బాధ పెట్టలేదు. ఇప్పుడు నేను ఇదిగో ఇక్కడ రాముల వారు ఉన్నారు, ఈ ఫోటోలకి ఈ విగ్రహానికి నేను పూజ చేస్తాను. దేంతో చేస్తాను? తులసి పువ్వులు తెచ్చి పూజ చేస్తాను. దీనివల్ల సమాజానికి ఏమైనా ఇబ్బందా? ఏం లేదు. ఈ తులసి స్వామికి పెట్టి మళ్ళీ నోట్లో వేసుకుంటాం, ఆరోగ్యం. ఈ ఎండిపోయిన పువ్వులు అవి హోమంలో వేస్తాం, ఆరోగ్యం. హోమం దగ్గర కూర్చుని భగవద్గీత భాగవతం చదువుతాం, ఆరోగ్యం. అలాగే పెద్ద పెద్ద గుళ్ళు పెద్ద పెద్ద ఆలయాల దగ్గర ఆ విగ్రహంలో రూపంలో ఉన్న భగవంతుని చూడడానికి వేల లక్షల మంది వస్తున్నారు, కోట్ల మంది వస్తారు. వాళ్ళందరూ ఇచ్చేటువంటి ధనంతో ఎన్నో పెద్ద పెద్ద గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద యూనివర్సిటీలు నడుస్తున్నాయి. మరి లాభం దేని వలన వచ్చింది సొసైటీకి చెప్పండి? ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీ ఉంది, ఎలా నడుస్తుంది చెప్పండి? టీటీడీ సొమ్ముతోనేనా? ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల నుంచి, ప్రజలు ఇచ్చేది. ప్రజలు అంటే హిందువులు, స్వామివారి భక్తులు. హుండీలో ఎందుకు వేసారు వాళ్ళు? ఎవరిని చూసేశారు? ఈఓ ముఖం చూసా, లేకపోతే చైర్మన్ ముఖం చూసా, నీ ముఖం నా ముఖం చూసా? వెంకటేశ్వర స్వామి. అవునా? చూసి. అవునా?
అంటే ఇన్ని లక్షల మందికి వైద్యం, ఇన్ని లక్షల మందికి విద్య ఇవ్వడానికి ఎవరు కారణం అయ్యారు? వెంకటేశ్వర స్వామి కదా. అన్నం దొరుకుతుంది, విద్య దొరుకుతుంది, వైద్యం దొరుకుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ బాలాజీ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ శివ. మరి ఈ దేశంలో ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వివక్ష లేకుండా ఎన్ని విద్యాలయాలు, ఎన్ని చోట్ల అన్నదానాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రుయా హాస్పిటల్ తెలుసా? తిరుపతిలో రుయా అంటారు. అలా తిరుపతిలో బర్డ్స్ అంటారు, అంటే ఎముకలు వాటికి వైద్యం చేస్తారు. పోనీ ఇవన్నీ ఎందుకు? పద్మావతి యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, ఇందులో ఓన్లీ ఇందులో చదువుతున్నారు ఏంటి? స్థలం ఎవరిది? స్వామివారిది. డబ్బులు ఎవరివి? స్వామివారివి. అందులో కిస్మిస్ చేయడం ఏంటి? ఇప్పుడు నువ్వు వెంకటేశ్వర నమ్మవు, మరి వెంకటేశ్వరస్వామి దేవుడు అని నమ్మేవాళ్ళు హుండీలో వేసిన డబ్బులతో నువ్వు ఎందుకు బతుకుతున్నావు? అంటే యేసు అనేవాడు చవటాన్ని ఒప్పుకున్నట్టేగా. టీటీడీలో పనిచేస్తూ నేను గొర్రెని అని చెప్పుకునే నారాయణ అనే ఒక పోరంబొగ్గుని చెప్తున్నా. ఇప్పుడు నువ్వు వెంకటేశ్వర నమ్మవు కదా. అదే ఇప్పుడు టీటీడీ అనేది ఫ్యాక్టరీ కాదు కదా నాన్న, మత సంబంధం అయింది కదా అది. ఉదాహరణకి సచివాలయం ఉంది, ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా పనిచేయచ్చు, అవునా? అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు. బట్ టెంపుల్ ఈజ్ టెంపుల్, నో. టెంపుల్ ఈజ్ స్పిరిచువల్ ప్లేస్. నువ్వు దేన్నైతే ఇప్పుడు విగ్రహారాధన వ్యతిరేకిస్తున్నారు కదా వీళ్ళు, ఇస్లాం వాళ్ళు కానీ క్రైస్తవులు కానీ. మరి గుళ్ళో జాబ్ ఎలా చేస్తున్నారు? అంటే నైతికత లేదు అని అర్థం. చాలా మంది ఏమనుకుంటారు, రాధామోహన్ దాస్ ఫైటింగ్ రిలీజియస్ అనుకుంటారు. కాదు, నేను నైతికత కోసం పోరాడుతున్నా. ఓపెన్గా చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాను, నువ్వు ఏ దేవుడినైనా కొలుచుకోవచ్చు. నేను నమ్మే రాముడిని, కృష్ణుని, వెంకటేశ్వరుని, అమ్మవారిని, శివుడిని నువ్వు నమ్మకపోయినా పర్లేదు. ఈ మాట ఒకసారి చెప్పమని చెప్పు. మసీదులో, చర్చిలో ఈ మాట చెబితే మొత్తం ప్రపంచంలో కాదు నాన్న, ఇంక ప్రపంచంలో ఇజ్రాయెల్ గొడవ ఉండదు కదా, పాలస్తీనా గొడవ ఉండదు కదా, పాకిస్తాన్ గొడవ ఉండదు కదా. కాబట్టి శాంతి మతాలన్నీ కలిసి ఈ స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోతుంది. ప్రపంచ శాంతి కావాలంటే ఇది ఒకటే మార్గం. రాధామోహన్ దాస్ చెప్పింది ఒకటే, ఏకం సత్ విప్ర బహుదా వదంతి. అంటే ఏంటండి? ఏమంటారు, వన్ నేషన్ వన్ వరల్డ్ కాదు. అలా అంటే ఏకం సత్ అంటే ఒకటే సత్యం, విప్ర అంటే పండితులైన వారు, బహుదా వదంతి చాలా పేర్లతో ఆ సత్యాన్ని పిలుస్తారు. ప్రపంచంలో 700 కోట్ల మంది. నేను బహిరంగంగా ఛాలెంజ్ చేశాను కదా ఛానల్లో. ఏమని ఛాలెంజ్ చేశాను? ఏ ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా రండి, నేను భగవద్గీత తెస్తాను, మీరు బైబిల్ ఖురాన్ తీసుకురండి. మానవత్వం ప్రధానం. మానవత్వానికి ఏది వ్యతిరేకం ఉంటే ఆ పేజీలు కొట్టేద్దాం, చింపేద్దాం. అవును, మీరు రీసెంట్ కూడా మాట అనడం నేను విన్నాను. సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నారు ఒక ఇంట్లో అనుకుంటుంది. మొన్న ఒక వీడియోలో ఆ మాట చెప్పారు, సేమ్ ఇదే మాట మళ్ళీ మీరు ఎట్లా ఎవరు రాలేదు అన్నట్టు. పోనీ నేను ఎవరన్నా ఈ ఛానల్లో కాకుండా విడిగా కూడా బోల్డు మందిని పిలిచాం, ఒక్కడు కూడా రాడు. ఎందుకు రాడు చెప్పు? పిల్లలు ఏం పెట్టారు తెలుసా? ఈ ఛాలెంజ్ కింద కామెంట్లు, గురువుగారు అలాంటి ఛాలెంజ్లు చేయకండి, ఇంకా వాళ్ళకి మిగిలేదు పైన కింద అట్ట నా బట్ట అన్నారు.
షో మీ వన్ సెంటెన్స్ ఫ్రమ్ ఖురాన్ ఆర్ బైబిల్ లైక్ సర్వే జన సుగుణ భవంతు. నేను నీకేం చెప్పాను స్టార్టింగ్లో? మీరు ఫోన్ ఎత్తి నాతో మామూలు వాళ్ళతో కూడా మాట్లాడేస్తారా అని ఏదో ఆశ్చర్యపోయావు కదా నువ్వు. నేనేమన్నా హంస బరాబర్ అన్నాను అంతే. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా నువ్వెవడు? అన్యుడివి. ద పర్సన్ హూ ఈజ్ నాట్ బిలీవ్ జీసస్ ఈజ్ కాల్డ్ అన్య. ఏంటి ఆ పాస్టర్ పేరు రాంబాబు, పాస్టర్ వాళ్ళ ఫ్రెండ్ పేరు సుబ్రహ్మణ్యం. ఇప్పుడు ఈ రాంబాబు అనే పాస్టర్కి సుబ్రహ్మణ్యం అన్యుడు. వీళ్ళిద్దరు ఎవరికి పుట్టారు? హిందుడికే. రాంబాబు అనే పేరు లేకపోతే ఆడికి బతుకు మెతుకు రెండూ లేవు. ఇంకొంచెం హార్ష్గా చెప్పాలంటే మనం మిగితే పుట్టినోడాడు. కానీ వాడి ఫీలింగ్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఏదో వాళ్ళ అమ్మని ఏదో చేస్తే పుట్టాడు అని వాడి ఫీలింగ్. అది నేను అది తప్పు అని చెప్పడం కోసం ఇంత గట్టిగా మాట్లాడతాను. మరి నిన్న రాత్రి అర్ధరాత్రి పాపని ఓ వీడియో ఉంది చూడు, రాత్రి పెట్టాను. అవునవును, నేను ఓపెన్ చేయలేదు కానీ నేను అనుకున్నాను మేబీ మీకు ఎవరో ఫోన్ చేసే ఉంటారు. అర్ధరాత్రి చేశాడు, అందుకనే అర్ధరాత్రి పాప ఆయన పేరు. మీ నాన్న ఎవరంటే అబ్రహం అంటున్నాడు. వాడికే కాదంట, మొత్తం ప్రపంచానికి వాడే నానంట. సార్ మరి మీ తాతగారు మరి గుడికి వెళ్ళారు కదా, దానికి మనకి సంబంధం లేదు కదా అంటే అత్త నన్న ఫుల్ కామెడీ ఉంటుందలే. గొర్రెలు ఫోన్ చేస్తే కామెడీ. నేను బాగా చెప్పాను ఏంటంటే మీ వీడియోస్ ని ఎవరు అంటే అందరితో సంబంధం లేకుండా అందరూ చూస్తున్నారు, ఎవరితో సంబంధం లేకుండా. అది చూసి వాళ్ళు మీకు అట్లీస్ట్ ముందుకు వస్తున్నారు మాట్లాడడానికి, మీతో ఒక డిబేట్ చేయడానికి. దాంతో వాళ్ళు బయటపడిపోతారు. అంటే వాళ్ళది ఉక్కు రోషం నాన్న, హర్ష వాళ్ళది ఉక్కు రోషం. రోషం ఉండాలి, ఉక్కు రోషం ఉండకూడదు. రోషం అంటే ఏంటి? పౌరుషం. పౌరుషంతో స్టబాన్గా ఒకే పాయింట్ మీద నిలబడాలి. ఇవాళ మీ నాన్నగారి పేరు ఏం చెప్పారో 10 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా అదే పేరు చెప్తారు. నాన్న పేరు మార్చేవంటే వాడిని ఏమనాలి? నైతికత లేనివాడు, నీతి లేనివాడు. వాడి పుట్టుకే శంకరుడు. ఇంకా మాటకి వాల్యూ ఉంటుంది. అందుకని ఎడారి మతాలను మనం ఎందుకు వ్యతిరేకిస్తామంటే అవి ప్రపంచాన్ని విడగొడతాయి, అవి ప్రపంచాన్ని చెడగొడతాయి, అవి ప్రపంచాన్ని పడగొడతాయి. ఇప్పుడు జీవహింస మహాపాపం, అహింస పరమోధర్మ. ఏదో ఇలాంటిది ఏదైనా చూపించండి. అంతే ఉండదు. ఒక హిందువుగా నేను చెప్తాను, ప్రపంచంలో ఒకే ఒక్క మతం ఉండాలని. ఏం మతం ఉండాలి? హిందూ మతం అని చెప్పను నేను, దయా మతం ఉండాలంటాను. ఈ మాట చెప్పమని చెప్పు ఒకసారి ముస్లింలు, క్రైస్తవుల్ని. వాళ్ళు కూడా చెప్పేది అయితే ఒక్క నిమిషం కాదు నన్ను ఒక్క క్షణం. వాళ్ళు కూడా అదే చెప్తారు, ఒకే ఒక్క మతం ఉండాలి, అది మా మతమే. రాధామోహన్ దాస్కి వాళ్ళకి తేడా అది. మీరు చెప్తుంటే కొన్ని విషయాలు అంటే మాకు జరుగుతుంది, అది మళ్ళీ చెప్పడం వల్ల అది మాకు ఆల్రెడీ జరిగింది కదా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక విషయం నేను చెప్పాలి. మీరు మొన్న ఒక వీడియోలో మాట్లాడుతూ మనం మేరీ క్రిస్మస్ అను ఇంకేదో అని అంటాం కానీ వాళ్ళు రివర్స్ లో మనకి ఉగాది అయినప్పుడు, వినాయక చవితి అయినప్పుడు, దసరా అయినప్పుడు వాళ్ళు విష్ చేయరు అని మీరు అన్నప్పుడు అది నాకు ఇది తగిలింది అనమాట. ఎందుకంటే నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను గుర్తుపెట్టుకుని మరి పాపం వాళ్ళు వాళ్ళు ఒక్కడే కదా ఉన్నాడు అని చెప్పి నేను విష్ చేస్తే వాడు రిటర్న్ లో వాళ్ళకి తెలుసు ఆ రోజు సెలవు వచ్చింది, దివాళీ అని తెలుసు, దసరా అని తెలుసు, ఒక్కొక్క సెలవు వచ్చిందని తెలుసు, కానీ వాళ్ళు ముందుకు రారు విష్ చేయడానికి. ఎందుకు రావాలి? ఆ విషయం నాకు ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు వీడిలాగా విష్ చేయలేదు అనుకున్నాను నేను. సరే ఇంకా అవన్నీ మనం అడగలేమని నేను ఊరుకున్నాను. పోనీ నీకు తెలిసి ఎందుకు విష్ చేయలేదో ఇప్పటికైనా తెలిసిందా లేదా?
ఏమో గురుగారు వాడు విష్ చేయలేదు. అదే ఎందుకు చేయలేదు నా పాయింట్. నువ్వు ఎందుకు విష్ చేసావో నీకు తెలుసా తెలీదా? నేను విజ్ఞప్తితో విష్ చేశాను. సరే వాడు ఒక్కడే ఉన్నాడు కదా, అంటే ఇక్కడ కెనడాలో పాపం ఒక్కడే ఉన్నాడు కదా అన్నట్టు విష్ చేసి, కానీ అవతల సైడ్ నుంచి అలా లేదు. నేను ఇంకా సరే నువ్వు వదిలేసాను. అలా వదిలేస్తే నువ్వు దొంగలను పెంచినట్టు. ఇప్పుడు వాడు నీకెందుకు విష్ చేయలేదో తెలుసా తెలీదా? తెలీదు గురుగారు. వాడు గొర్రె మన గొర్రెనా అక్కడ గొర్రె? మన ఇండియా అబ్బాయి. తెలుగు గొర్రె? తెలుగు గొర్రె. రూమ్మేటా? రూమ్మేట్ కాదు, మామూలుగా మా తెలుగు ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలాగా తెలుసు అన్నమాట. ఫోటో తీసుకో, లేకపోతే పేపర్ చింపుకో. పళ్ళు ఒక 3 రకాలదే నైవేద్యం పెట్టాలి, ఏం లేవు నాన్న. ఎక్కువ తినేస్తున్నానేమో. పర్ల వీళ్ళు ఇంకా ఇల్లు తుడవాలి, దేవుడికి పూలు అవి పెట్టాలి. ఇప్పుడు అతను ఎందుకు చేయలేదో నీకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే నువ్వు ఏది చదవలే. నువ్వు భౌతికత చదవలే, బైబిల్ చదవలే, ఖురాన్ చదవలే. బైబిల్ ప్రకారంగా నువ్వు అవిశ్వాసివి, ఖురాన్ ప్రకారంగా నువ్వు కాఫీర్వి. సో కాఫీరు భూమి మీద ఉండడానికి అనర్హుడు, అవిశ్వాసి కూడా భూమి మీద ఉండడానికి అనర్హుడు. ఇఫ్ యూ వాంట్ టు లీడ్ లైఫ్ అకార్డింగ్ టు ఖురాన్ ఆర్ బైబిల్, నువ్వు భూమి మీద ఉండాలంటే వాళ్ళ మతస్థులై ఉండాలి నాన్న. అంతే. ఇప్పుడు యాజ్ ఏ హిందూ నువ్వు నేను స్టేట్మెంట్ ఇవ్వగలం, ఈ భూమి మీద కేవలం హిందూ మతం మాత్రమే ఉండక్కర్లేదు, అన్ని మతాలు ఉండొచ్చు అని. ఇది చెప్పాలని కేవలం నేను పూజించే దేవుడినే పూజించక్కర్లేదు, దేవుడిని చాలా పేర్లతో పిలవచ్చు, కొలవచ్చు, తలవచ్చు అని చెప్పను. అలా చెప్తే అసలు ప్రపంచంలో పాకిస్తాన్ పుట్టదుగా, బంగ్లాదేశ్ పుట్టదుగా, పాత బస్తీలు పుట్టవుగా, కోపర్నికస్ని తగలబెట్టరుగా. భూమి గుండ్రంగా ఉందా బల్లపరుపుగా ఉందా? గుండ్రంగానే ఉంది, కానీ వాళ్ళు ఫ్లాట్ ఉందంటారు. ఇప్పుడు అది గుండ్రంగా ఉందని చెప్పినందుకు ఎవరిని చంపేశారు? ఎవరిని? కోపర్నికస్సేనా? అంతే, కోపర్నికస్ తగలబెట్టేశారు నిలువున. అవునా? నేనేమంటానంటే నేను పూజించే కృష్ణుడిని నువ్వు వ్యతిరేకించవచ్చు, కానీ వాడు పూజించే దేవుడిని నేను వ్యతిరేకించకూడదు. ఎందువలన? వాడు ఒక్కడే కరెక్టు అని వాడు ఫిక్స్ అయిపోయాడు. ఉదాహరణకి ఒక అతను రోజు మాంసం లేకపోతే ముద్ద దిగదాడికి, మొక్క లేకపోతే వాడు రాజు అయ్యాడు అనుకోండి, ఎంత ప్రమాదం అసలు ప్రపంచానికి. మొత్తం అందరూ మొక్క తినాల్సిందే. ఆ రూల్ అసలు సబబేనా? ముక్క అందరికీ అలవాటు ఉండదు కదా నాన్న, ఆరోగ్యం కూడా కాదు కదా నాన్న. వాడి ఇష్టాన్ని అందరి మీద రుద్దడం ఎంత దుర్మార్గం అంటావు. అదే ఈ ఎడారి మతాలతో ప్రమాదం. దేవుడు లేడేవని చెప్పవు, ఆ 2 మతాలు దేవుడు ఉన్నాయని చెప్తాయి, కానీ ఆ దేవుడు మేం చెప్పినోడే. ఇప్పుడు నువ్వు డీమార్ట్కి వెళ్ళావు నాన్న, డీమార్ట్లో ఏదో కొందామని వెళ్ళావు, ఏమీ కొనకుండా వచ్చావు, ఏంటి కొట్టేస్తారేంటి? మొన్న ఇంకో గొర్రె ఫోన్ చేసింది, నేను మీ మతంలోకి వచ్చేస్తాను అంటాడు. పేరేంటి? సోమశేఖర్. మా మతంలోకి రాడు, నువ్వు పుట్టిందే మాకు. నాకు ఏ దేవుడు లేడు, నేను ఏ దేవుడిని నమ్మను, మీరు చెప్తే మీ మతంలోకి వచ్చేస్తాను. అబ్బే అసలు మేము అడుక్కోవట్లేదురా మీలాగా, నువ్వు రాపోయినా పర్లేదు, మీ దేవుళ్ళు గొప్పతనం చెప్పిన. అసలు మేము అసలు ఆ ప్రోగ్రామే లేదురా మాకు, వాడు అబ్బా కొట్టుకునే ప్రోగ్రాము, మీరు కొంపల దగ్గరికి వచ్చి అడుక్కుంటారు
అంటే నాకే మతం లేదన్నాడు. సరే మీ నాన్నగారు మీ తాతగారిన వాళ్ళు ఎప్పుడో కన్వర్ట్ అన్నాడు. ఇందాకేమన్నావు నువ్వు? అంటే ఇటు గొర్రెనే చెప్పచ్చగా ముందే గొర్రె అని చెప్పుకోలేడు. నేను ఎంతోమందికి వాయిస్ మెసేజ్ పెడతాను, సార్ మీ అమ్మగారి పేరు మీ నాన్నగారి పేరు మీ పేరు బోకడా బైబిల్లో ఉంటే ఏమన్నాను సార్, బోకడా బైబిల్లో ఉంటే వెంటనే ఫోన్ చేయండి సార్ అంటాను. ఒక్కడు కూడా ఫోన్ చేయడు. ఎందుకని? ఎందుకు ఉండదు? కొంచెం మనకే పుట్టారు. నువ్వు ఇంగ్లీష్లో చెప్పావు, నేను అస్సల్లో చెప్పా. ఇప్పుడు ఇప్పుడు పనసపండు తిన్నావా? పనసపళ్ళు ఒక 4-5 చిన్న కవర్లో పెట్టి ఎవరో పిల్లోడు జేబులో పెట్టుకున్నాడు అనుకో, ఆడి ఇంట్లోకి వచ్చాడు అనుకో, వాసన వచ్చేద్దా రాదా? వెంటనే వస్తుంది. రే తాగాలనుకున్నా తాగదు. అవునా? ఆ పనసపండు వాసనని వాడు అబ్బే నా దగ్గర ఏం లేదు అన్నా కుదరదుగా. అలాగే వీడు మనకే పుట్టాడనే విషయం వాడు ఒప్పుకోలేడు, మనం అడిగితే చెప్పుకోలేడు. ఎందువలన? నిజాయితీ లేదు. అందువలన నువ్వు ఏ మతంలో అయినా ఉండు, కానీ నిజాయితీగా ఉండు. మనం చెప్పేది ఇది. వాళ్ళదేమో ప్రపంచాన్ని కబలించాలనే ఆరాటం, మనదేమో ప్రపంచం అంతా బాగుండాలనే పోరాటం. అది నాన్న, నువ్వేదో చెప్పాలనుకో చెప్పేసి పెట్టే, నేను పూజ చేసుకుంటా. సరే సరే, ఏం లేదు గురుగారు. అదే నేను కూడా నార్మల్ గా ఈ గుడిలో పాటలు అవి పాడుతూ ఉంటాను. ఇక్కడ మనకి మా ఊర్లో ఒకే గుడి ఉందన్నమాట, హిందూ గుడి. అంటే నేనుండే ఊర్లో ఒకే గుడి ఉంది. నువ్వు చెప్పేది మాంచెస్టర్ లోనా మామూలుగానా? లేదు, మాంచెస్టర్ మీరు యుఎస్ కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? కెనడాలో నోవాస్కోషియా ప్రావిన్స్, హాలిఫాక్స్. ఓకే ఓకే, అది కాదు. ఇప్పుడు నువ్వు చెప్పేది అక్కడ గుడి గురించా, మన మామూలు విశాఖపట్నం దగ్గర గుడి గురించా? లేదు, ఇక్కడ గుడి, కెనడా గుడి. కెనడా ఒకే గుడి, మిగిలినవన్నీ చర్చిలు. ఒకే గుడి ఉంది గురు. నేను మాకు ఎవ్రీ థర్స్డే భజనలు అవి అవుతూ ఉంటాయి. నేను మామూలుగా నేను పాటలు పాడుతూ ఉంటా. ఏ ప్రోగ్రామ్ అయినా కూడా నేనే పాటలు పాడడం, యాంకరింగ్ చేయడం, ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, దేవుడి పాటలు కూడా మొన్ననే పాడాను అనమాట. రాముడు శ్రీరామనవమి నాడు. వెరీ గుడ్ వెరీ గుడ్. అలాగా చేస్తా ఉంటాను. మీకు కూడా అప్పుడప్పుడు నేను పెడతా ఉంటాను, చూస్తూ ఉండండి. అదే నేను చెప్పి ముగిస్తాను, మీరు పనిలో ఉన్నట్టున్నారు. అదే రాముడి గురించి, అదే రాముడి వ్యక్తిత్వం గురించి మనం ఎలా నేర్చుకోవాలి ఏంటనేది. అదే రాముడు ఎలాంటి వారు అంటే, నిత్యము సత్యము పలికేవాడు, నిరతము ధర్మము నిలిచేవాడు, చేసిన మేలు మరువని వాడు, సూర్యుని వరనే వెలిగేవాడు. అది రాముడు అన్నట్టు. సో అది గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ మీతో మాట్లాడినందుకు. మీకు నేను నెలకు ఒకసారైనా ఫోన్ చేస్తాను రోజు మీకు. ఎందుకని మీరు అసలు నేను చూస్తుంటే మీరు ఒక రోజేమో హైదరాబాద్ లో ఉంటారు, ఒక రోజు విజయవాడ లో ఉంటారు. అసలు చాలా సుడిగాల కంటే చాలా వేగంగా మీరు తిరుగుతుంటున్నారు. సో మీకు మంచి టీం కూడా ఉంది, చుట్టుపక్కల టీం కూడా. మీరు ధర్మం పట్ల వాళ్ళు నడుస్తున్నారు, మీరు నడిపిస్తున్నారు అందరినీ కూడా, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ. మీ ట్రైన్ లో కూడా వెళ్ళే పద్ధతి నాకు చాలా నచ్చుద్ది యాక్చువల్ గా. ట్రైన్ లో మీరు అందరికి వెళ్ళి స్టిక్కర్లు ఇవ్వడం అంటే, మేము మీ వీడియోస్ చూసే టైంలో నేను ఇండియాలో లేదని బాధపడుతున్నాను. బట్ నెక్స్ట్ ఇయర్ నేను మీకు వచ్చినప్పుడు కలుస్తాను, కలిసి నేరుగా ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటాను. ఒక్క పాయింట్ చెప్పేస్తాను, నువ్వు బాగా ఎదిగి బాగా డబ్బులు సంపాదించి నువ్వు నాకు ఇవ్వాల్సిన గురుదక్షిణ ఏంటంటే, మీ ఊరు లేదు నీకు తెలిసిన ఏ ఊర్లో అయినా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల్లో భజగోవిందం శ్లోకాలు విత్ మీనింగు తెలుగు ఇంగ్లీష్లో రాసి పెట్టు. అదైందా? ఇప్పుడు ఇందాక చెప్పానే, మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం. అంటే నీ ధనము, నీ యవ్వనము, నీ యొక్క జనము ఇవన్నీ కూడా క్షణంలో హరించుకుపోతాయి. ఈ విషయం తెలిస్తే నువ్వు పొగరగా ఉండలేవుగా. పొగర ఎప్పుడు వస్తుంది? ఈ ప్రపంచం శాశ్వతం అనుకున్నప్పుడు వస్తుంది.
ఈ ప్రపంచం శాశ్వతం కాదు కదా. అవును. యదృశ్యం తన్నశ్యం, కనబడేది ఏది కనబడదు. ఈ విషయం, ఈ జ్ఞానం మనం కలిగి ఉండాలి, ఇతరులకి తెలియజెప్పాలి. దానికోసం భగవద్గీత చదవాలి, భాగవతం చదవాలి. నువ్వు గమనించు, గుళ్ళో పూజారి సింపుల్గా ఉంటాడు. పాస్టరు సూటు, కోటు, హ్యాటు, బూటు. ఇవన్నీ లేకపోతే బొగడ బైబిల్ చెప్పలేవేటి? నువ్వు గమనించు, నేను చాలాసార్లు చెప్పాను, చాలా వైరల్ అయిన వీడియో. రాముడు చూడు రిచ్గా ఉంటాడు, వెంకటేశ్వర చూడు రిచ్గా ఉంటాడు, కృష్ణుడు రిచ్గా ఉంటాడు, మరి వీడియో ఎండిపోయించాం అంటాను. ఆ దురదృష్టం ఏంటంటే వాళ్ళు గాడ్ అని చెప్పేవాడికేమో గొడ్డ మొక్క ఒక్కదాంతో ఉంటాడు, వీళ్ళు మాత్రం అసలు దేవుడు అనేవాడు రిచ్గా ఉండాలి తప్ప వీళ్ళు రిచ్గా ఉంటారు. ఆ ఎండిపోయిన సేవాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు మామూలు చొక్కాను మామూలు ప్యాంటు వేసుకుని చెప్పకూడదు ఏంటి వాక్యం? ఎప్పుడైనా ఇలా ఫ్లెక్సీల మీద చూడు, ఈడు బొమ్మలు, ఈడు ఫోటోలు. వాళ్ళ గాడ్ అని చెప్పినోడు వాడికి కదా మెయిన్. ఇప్పుడు మనం కృష్ణాష్టమి చేసామనుకో, ఆ ఫ్లెక్సీ మీద ఏముంటుంది? మధ్యలో రాధాగోవిందులు, కృష్ణుడు, లేకపోతే బాలకృష్ణుడు, ఆ లడ్డు గోపాలు, ఆ అభిషేకం, ఆ ఫోటోలు ఉంటాయి. ఈడేమో గాడ్ అంటాడు, ఆ గాడ్కి అసలు ఎక్కడ ప్రయారిటీయే ఉండదు. అందువల్ల ఇది గాడ్ రిలీజియన్స్ కాదు క్రైస్తవం అనేది, గొడ్డు రిలీజియన్. గొడ్డు మీన్స్ గొర్రె. ఇప్పుడు మీ ఫ్రెండ్ నీకు ఎందుకు చెప్పలేదు అనుకుంటున్నావు? వాడు విషెస్ నువ్వు మొత్తమే ప్రపంచంలో ఒకటి అదొకటే ఉంది కాదు. నువ్వు వాడి దృష్టిలో అన్యుడివి, బయటోడివి. నువ్వు భగవద్గీత ప్రకారం వాడిని నీవాడు అనుకున్నావు. వాడు మాత్రం నువ్వు గొర్రె అయితేనే నా వాడు అనుకుంటాడు. వాడు యాక్చువల్ వాడు మనకే పుట్టాడు. వాడి పేరు చెప్తా వచ్చి అతను హిందువే మీరు అన్నట్టు, వాళ్ళ ఫాదర్ కన్వర్టెడ్. కాదనా వీడు ఇప్పుడు ఇతను హిందువుల వీరదానాన్ని పుట్టాడా? బ్రిటిష్ వాళ్ళకి ఏం పుట్టలేగా. లేదు లేదు లేదు, ఈ పేరు మూన్ అవ్వచ్చు, బూన్ అవ్వచ్చు, లేదా బోన్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఈ వాట్సాప్లో నమస్కారం అండి, నా పూర్వీకులు గొప్పవాళ్ళని నేను చెప్పగలను. మీ పూర్వీకులు గొప్పవాళ్ళు లేదా పనికిమాలిన ఎదవలో రెండిట్లో ఏ విషయం చెప్పడానికైనా మీరు ఫోన్ చేయండి అంటాను. ఆడు అది చేయడు. ఇప్పుడు అతని పూర్వీకులు ఎదవాలని చెప్పాడు అనుకో, ఆడు ఎదవైపోతాడు. వాళ్ళ పూర్వీకులు గొప్పవాళ్ళని చెప్పాడు అనుకో, ఆయనే ఎదవైపోతాడు. మీ పూర్వీకులు గొప్పవాళ్ళు అయితే మరి నువ్వు గొర్రెందుకు అయ్యావు అంటాను. నీ పూర్వీకులు ఎదవలు అయితే ఎలా ఎదవలు అయ్యారు చెప్పంటాను. సో కాబట్టి ప్రపంచానికి క్రైస్తవం క్యాన్సరే తప్ప ఆన్సర్ కాదు. వాళ్ళకి స్పాన్సర్లు ఉన్నంతకాలం అలా ఆన్సర్లో తిరుగుతుంటారు, ఆన్సర్ చెప్పకుండా. మన శ్రీశైలం ధ్వజస్తంభ వయసు 3000 సంవత్సరాలు, మరి ముష్టి మతం 2000 సంవత్సరాలు. రాముల వారు పుట్టిన అయోధ్య లక్షల సంవత్సరాల క్రితం అయోధ్య ఇంకా ఉంది, రాముడు పూజలు అందుకుంటున్నాడు. మరి ఇతను యేసు పుట్టిన స్థలంలో ఏ విలువ లేదు, అప్పుడు ఊసారు ఇప్పుడు వస్తున్నారు. అవసరమా చెప్పు? ఇది నా పాయింట్. ఇప్పుడు నువ్వు నాకు ఉల్లిపాయలు వేసి వేడి దోశ తెచ్చావు అనుకో, తింటానా ఏంటి? మీకు నచ్చితేనే తింటారు మీరు. కాదు, వెల్లుల్లి నాకు నిషేధం. మీరు తినరు. అవును, మీరు వీడియోలో ఒకసారి చెప్పారు. అవును, మీరు తినరు. మాకు నిషేధం. అయ్యో చాలా ప్రేమతో తెచ్చాను, మీకోసం ఉప్మా చేశాను ఉల్లిపాయలు వేసి అంటే నేను తింటాను ఏంటి? తినరు. అది మంచిదా చెడ్డదా? ఉల్లి చేసే మీద తల్లి కూడా చేయదు, మళ్ళీ ఉపన్యాసం ఇస్తావు నువ్వు. ఏది నాతో తినిపించడానికి. నేనేమంటా అంటే ఉల్లి మంచిదా చెడ్డదా తర్వాత విషయం, నేను తిన్నాను, నాకు అవసరం లేదు. అలా ఈ యేసు మతం మంచిదా చెడ్డదా, అసలు బైబిల్ మంచిదా చెడ్డదా, ఈ టాపిక్కే అవసరం లేదు, మనకు అక్కర్లేదు. నాకు ఆల్రెడీ బుల్లెట్ బండి ఉంది, నువ్వేదో 1987 మోడల్ టీవీఎస్ 50 తెచ్చి చాలా మంచి బండి ఇది ఇచ్చేసి ఇది తీసుకుని అది ఇచ్చే అంటావేటి?
కాబట్టి కంపేర్ చేసి జీవితంలో నీ పూర్వీకులు ఎంత సుఖంగా సంతోషంగా ప్రశాంతంగా ఉన్నారో. నీ పూర్వీకులు ఎవరు అసలు, అది ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. జేమ్స్ ఫాదరు జాక్సన్, హై హై జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. కాబట్టి వాడు ఏ మతస్థుడైనా ఈ దేశాన్ని ప్రేమించే తీరాలే. ఈ దేశం కాకుండా దేన్నన్నా ప్రేమిస్తే ఆ దేశానికి వెళ్ళిపో. నిన్నెవరన్నా ఆపాడా? ఆడు ఏ మతస్థుడైనా ఈ దేశ జెండాకి శాల్యూట్ కొట్టాలి. అలా కొట్టకపోతే నీకే జెండా నచ్చిందో అక్కడికి వెళ్ళిపో. మొగుడు తెచ్చే గాజులు కావాలి, చీరలు కావాలి, మొగుడు తెచ్చే ఫుడ్ కావాలి. ప్రోగ్రాం మాత్రం వేరే వాడితోనా? అందుకని వీటిని ముంజ మతాలు అని పిలుస్తారు. ముంజకి నైతికత ఉండదు, ఎడారి మతాలకి నైతికత ఉండదు. ఎన్నిసార్లు అడిగానో మంచి అమ్మ ఉంటే చెప్పండి రా అని, ఎన్నిసార్లు అడిగానో. మనం మంచి అమ్మ అంటే ఎన్ని పేర్లు చెప్పగలం? సీతమ్మ గురించి చెప్పగలం, డొక్కా సీతమ్మ గురించి చెప్పగలం. వాళ్ళు ఏం చెప్తారు? ఒక ఆవిడ ఉంది, ధనలక్ష్మి ఆవిడ ఫోన్ చేసి మంచి అమ్మ అంటే మేరీ అంది. మిమ్మల్ని అలా కని ఉంటే అంటారా అన్నాను. కానీ అందులో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు ఆవిడని నమ్మరు. ఆవిడని అసలు అది వేరే బ్యాచెస్ ఉంటాయి అందులో కూడా. నానా ఇదిగో, క్రైస్తవం అనేది అబద్ధాల పుట్ట. వాళ్ళు అందులోకి వెళ్ళేది ఓన్లీ ఫర్ పొట్ట బట్ట. కాబట్టి ఆడు ఎవరికాడు ఇక్కడ గుణదల, విజయవాడ గుణదల కొబ్బరికాయలు, అగరబత్తులు, గుండు కొట్టుకోవడం, చెవులు కుట్టుకోవడం, ఇంకా లేనిది ఏంటంటే ఇంకా హోమాలు యజ్ఞాలు చేయట్లేదు. కొవ్వూరు దగ్గర, రాజమండ్రి దగ్గర నేను కారులో అలా వెళ్తుంటే ఇక్కడ పులిహార మరియు లడ్డు ప్రసాదం అమ్మబడినని ఉంది. ఆ బోర్డు చూసి నువ్వేమనుకుంటావు? అనుకుంటావు కదా. అది గుడి కాదు, గుడి చెట్టోళ్ళు. అక్కడ మేరీ ఉంది, లారీ పక్కన మేరీ. గౌరీపట్నం మేరీ మాత చర్చి. మేరీ చర్చి, అందులో ఈ ప్రసాదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వాళ్ళకి అస్తిత్వం లేదు. ఇప్పుడు సీనియర్ పెద్ద ఎన్టీఆర్ ఉన్నారు కదా, ఏమంటివి ఇలా డైలాగ్ వేసామనుకో వెంటనే ఎవరు గుర్తొస్తారు? ఆయన గుర్తొస్తారుగా. ఎందుకంటే ఆ మేనరిజం, ఆ డైలాగ్ డెలివరీ ఆయనదే, ఇంకెవరికి రాదు. ఆయనే దానికి ఆద్యుడు. ఉదాహరణకి నువ్వు పైన ఒక పగిడి పెట్టుకుని చేతిలో కత్తి పట్టుకుని మంచి తెల్లని బట్టలు కట్టుకుంటే ఆ పగిడి పొడుగ్గా ఉంటే హే యూ లుక్స్ లైక్ శివాజీ అంటారు కదా. అంటే యు ఆర్ ఇమిటేటింగ్ ఎన్టీఆర్ ఆర్ యు ఆర్ ఇమిటేటింగ్ శివాజీ. అంటే వాళ్ళు నీకంటే ముందున్నారు, నీకంటే గొప్పోళ్ళు. అవునా? వీళ్ళు కొబ్బరికాయలు, అగరబత్తులు ఇవన్నీ చేస్తున్నారంటే ఏంటి? వాళ్ళకి చెప్పుకోవడానికి చేయడానికి ఏం లేదు కాబట్టి, మంది గొప్పది కాబట్టి, వాళ్ళకి తప్ప ఇంకో దిక్కు లేదు కాబట్టి. నీకు అర్థమైందా? విపి రెడ్డి అని ఒక ఆయన అన్నాడు. విపి అంటే వెరిపువ్వు అని కాదు, విజయప్రసాద్ రెడ్డి. క్రైస్తవులు అంటాడు. నీ పేరేంటి? విజయ్ ప్రకాష్ కదా. ఈ రెడ్డి లేకుండా బతకగలవా? లేదు. రాంబాబు పేరు లేకుండా బతకగలవా? సాంబశివ పేరు లేకుండా బతకగలవా? లేదు. ఇంకొక అతను టిఎస్ కుమార్ అని పెట్టుకుంటాడు. వాళ్ళ ఇంటి పేరు అంటే నాకు ఎంత ఇష్టమో. టిఎస్ కుమార్ అంటే తెలుసా? తిరువీధుల శివకుమార్.
తిరువీధుల శివకుమార్. తిరువీధులు అంటే ఏంటి? వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూ ఉండే వీధులను తిరువీధులు అంటారు. వైష్ణవాలయం ఎక్కడుంటుందో ఆ వైష్ణవాలయం చుట్టూ ఉండే వీధులు. అన్నమయ్య ఏమన్నాడు? అన్నమయ్య ఏమన్నాడు? తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన. అసలు ఎంత ఒళ్ళు పులకేతం అయిపోతుంది. అలాంటి మంచి పేరు ఉందంటే వాళ్ళ పూర్వీకులు చాలా గొప్పలు ఉంటారు. కానీ ఇతనికి క్రైస్తవ దరిద్రం పట్టింది. ఇప్పుడు ఆ పేరు లేకుండా బతకచ్చుగా. లేదు. ఇప్పుడు నేను బైబిల్ బొకడాది అంటాను, అందులో పేర్లు మేము పెట్టుకో, ఎందుకంటే అది బొకడాది కాబట్టి. నువ్వు సనాతన ధర్మాన్ని ఆ గ్రంథాలను విమర్శిస్తున్నావు కదా, నువ్వు దాన్ని వాడకూడదు కదా. ఇలా అన్నావు అనుకో, వెంటనే ఏమంటాడు తెలుసా? మరైతే క్రైస్తవులు కనిపెట్టింది మీరు ఎందుకు వాడుతున్నానంటాడు. అది వాళ్ళు అడగాలి, నువ్వెలా అడుగుతావు? నువ్వు క్రైస్తవుడు కాదు కదా, మేము మింగితే పుట్టావు. నువ్వు ఏమన్నాను? మళ్ళీ ఓట్స్ వెనక్కి తీసుకోను. మీరు మా వీర్యానికే పుట్టారు, హిందువుల వీర్యానికే పుట్టారు. మీ పూర్వీకులు హిందువులే, మీరు కూడా హిందువులే. మీరేదో ఆటో మీద ఆడి అని రాసేసుకుంటే బ్రిటిష్ వాడు డాడీ అయిపోతాడా బోడీ? కాబట్టి నైతికత లేనోడే క్రైస్తవుడు, బుర్ర తక్కువడే గొర్రె. దాన్ని నేను వ్యతిరేకిస్తా. నువ్వు వ్యతిరేకించేది వాడకు. నేను అక్కడికి చెప్పాను ఛానల్లో. ఏమని నాన్న రాజేష్ పళ్ళు తెచ్చాయి. నేను చెప్పాను, ఏం చెప్పాను అంటే భారతీయ క్రైస్తవులు కనిపెట్టింది ఏది మేము వాడాం అని చెప్పాను. ఒకసారి నెట్లో కొట్టు భారతీయ క్రైస్తవులు ఏం కనిపెట్టారు అని, ఏమన్నా వద్దామో చూద్దాం. వస్తుందా? ఎందుకంటే భారతీయ అంటేనే భారత అంటేనే భారతీయ అంటేనే జ్ఞానం అని అర్థం. భారతీయ క్రైస్తవుడిని నేను అంటాడు అంటే భారతదేశానికి నువ్వు కళంకం. సో కాబట్టి వీళ్ళకి ఆక్రోశం, ఆవేశం, అహంకారం తప్ప ఏ మాత్రం జ్ఞానం లేదు. మీ నాన్న గొప్పడని చెప్పా వింటాం. నువ్వు విగ్రహారాధన వ్యతిరేకిస్తావు, రాముని కృష్ణుని శివుణ్ణి విమర్శిస్తావు. నీకెందుకురా? నీ పేరే సాంబశివ, నువ్వేమో శివుడి గురించి నువ్వు వీడియోలు చేస్తావు. సిగ్గులే? ఆ పేరు తీసేసి ఏ స్టీఫెన్ అనో పెట్టుకుని, లేదా చచ్చిపోయి కొత్త బాడీ వచ్చాక రా కదా. తప్పు కదా. ఉల్లిపాయలు దోసి తినేస్తూ ఉల్లిపాయలు తినకూడదు, అది అహంకారాన్ని పెంచుతుంది, రజోగుణాన్ని పెంచుతుంది అని ఉపన్యాసం ఇవ్వచ్చా? అందుకని నాన్న చాలా సంతోషం. నువ్వు మాత్రం నాకు బాకీ ఉన్నావు. ఏంటది? భజగోవిందం ఆన్ ఆల్ టెంపుల్. ఓకే, మీరు కూడా అంటే ఇంతమంది పెట్టుకోవడం కష్టం, కానీ నేను మీకు గుర్తుంటూ బయలా ఏదో ఒకటి చేస్తాను. చెయ్యి ప్లీజ్. నువ్వు ఎక్కడ కుదిరితే అక్కడ ఈ భజగోవిందంలో ఇంపార్టెంట్ శ్లోకాసు అట్లీస్ట్ ఒక చిన్న పేపర్ మీదన్నా నీట్గా టైప్ చేసి కలర్ఫుల్గా ఓ పక్కన శంకరాచార్య వారి ఫోటో వేసి, అదైందా? అందాక ముందు అక్కడ కెనడాలో మొదలుపెట్టు. వెరీ ఇంపార్టెంట్ శ్లోక, వన్ మస్ట్ లెర్న్ అని పైన టైటిల్ పెట్టు. అంతే నాన్న. హరే కృష్ణ, హరే కృష్ణ నాన్న, హరే కృష్ణ, హరే కృష్ణ, థ్యాంక్ యూ నాన్న.